ఒక ఊరిలో ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు పాలల్లో సగానికి సగం నీళ్లు కలిపి అమ్మేవాడు. గ్రామస్తులకు అతని పాలు నచ్చేవి కాదు. ఒకరోజు పాలవాడు పాలను అమ్మి 100 రూపాయలు సంపాదించాడు. ఆనందంతో వాటిని లెక్కపెట్టి ఒక చిన్న సంచిలో వేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు ఎండవేడి ఎక్కువగా ఉండటంతో చెరువు గట్టు దగ్గర ఉన్న చెట్టు నీడలో పడుకొని నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత తనకు ఒక శబ్దం వినిపించింది. ఉలికిపడి లేచి చూశాడు. సంచి కనిపించలేదు. అతను హడలిపోతూ పైకెత్తి చూశాడు. ఒక కోతి చెట్టు కొమ్మ మీద కూర్చొని సంచిని చేతిలో పట్టుకొని ఉంది. ఆ కోతి ఒక్కో నాణెం తీసుకొని కొరికి పరీక్షించిన తర్వాత ఒక్కో నాణెం చెరువులోకి విసిరి మరో నాణెం నేల మీద పడేసేది. పాలవాడు ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోయాడు. కొంతసేపటికి సంచిలో ఉన్న అన్ని నాణాలు కోతి కింద పడేసింది. చివరగా ఖాళీ సంచిని కూడా విసిరి పరుగులు తీసింది. పాలవాడు బాధతో వేగంగా చెరువు గట్టు దగ్గరకు వెళ్ళి నేలపై పడిన నాణాలను ఏరుకోవడం ప్రారంభించాడు. తాను పాలల్లో సగం నీరు కలిపినట్టు తాను సంపాదించిన సగం డబ్బు కూడా నీటిలో పోయింది. పెద్దలు ఊరికే అనరు, దురాశ దుఃఖానికి చేటు అని.